విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఈ కీమెన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? అసలు కీమెన్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి సార్? బాబు గారు, ఇప్పుడు మనకి చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు నార్మల్గా ఎంప్లాయీస్కి ఉంటుంది. ఎంప్లాయీస్కి ఈజీగా టర్మ్ ప్లాన్ దొరుకుతుంది. ఓకే, యాక్చువల్లీ ఇది కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఇది కూడా ఒక టర్మ్ ప్లానే. అచ్చా. ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది కూడా టర్మ్ ఇన్సూరెన్సే. కానీ ఇది ఒక ఎంప్లాయీకి మామూలుగా ఒక కవరేజ్ తీసుకోవాలంటే మామూలు ఇన్కమ్ శాలరీ ఇంటూ 30 times అని. సో యాన్యువల్ ఇన్కమ్ సపోజ్ 10 lakhs ఉంటే అతను 3 crores ఎలిజిబిలిటీ, లేదు 5 lakhs ఉంటే అతను 1.5 crore ఎలిజిబిలిటీ, లేదు 1 crore ఉన్న వాళ్ళకి 30 times అంటే 30 crore వరకు ఎలిజిబిలిటీ ఉందని ఇలాగ ఈజీగా ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అదే బిజినెస్ ఓనర్స్కి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. బిజినెస్ ఓనర్స్ ఏంటంటే ఐటీఆర్ కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి క్యాష్ ఫ్లోస్ కరెక్ట్గా ఉంటుంది. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఒక ఇయర్ పెరుగుతుంటుంది, ఒక ఇయర్ తగ్గుతుంటుంది. సో కొంతమంది ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ చూపిస్తుంటారు. ఓకే, అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ పీపుల్కి. ఎందుకంటే రెంట్స్ ద్వారా వస్తాయి, లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా వస్తాయి. ఇంకా వాళ్ళు సంపాదించిందంతా ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీద వచ్చే రిటర్న్స్ ద్వారా వస్తాయి. సో అంతేగాని ఎర్న్ ఇన్కమ్ ఉండదు, ప్రొఫెషనల్ ఇన్కమ్. వాళ్ళకి శాలరీ ఉండదు, బిజినెస్ వచ్చిన ప్రాఫిట్స్ రావాలి. కొంతమంది ఓన్ బిజినెస్ పెట్టుకొని శాలరీ పే చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రొఫైల్స్ అన్నీ ఏంటంటే టర్మ్ ప్లాన్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఒక ఎంప్లాయీ కన్నా చూస్తే ఒక బిజినెస్ పర్సన్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఒక ఎంప్లాయీకి లిమిట్ ఉంటుంది ఇన్కమ్. ఒక బిజినెస్ పర్సన్కి ఒక లిమిట్ అనేది ఉండదు. ఈ ఇయర్ సపోజ్ 10 lakhs సంపాదించాడు అనుకోండి బిజినెస్ పర్సన్, నెక్స్ట్ ఇయర్ 1 crore సంపాదించవచ్చు. అదే సాలరీడ్ పర్సన్ ఇయర్ 10 lakhs సంపాదించాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 30% లేదంటే 50%, 15 lakhs కన్నా ఎక్కువ సంపాదించలేడు. బిజినెస్ పర్సన్కి ఆ లిమిట్ లేదు. సో అంటే బిజినెస్ పర్సన్ యొక్క వాల్యూ కొంచెం ఎక్కువ. దానికోసమని ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. కీ పర్సన్ ఇన్సూరెన్స్ కూడా అంటారు. ఓకే, అంటే ఒక కంపెనీలో కీ పర్సన్, ఒక ఎంప్లాయీ అలా కాకుండా ఒక ఓనర్, బిజినెస్ ఓనర్ ఉన్నారనుకోండి, కీ పర్సన్. సో అతను ఆ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాడు, ఒక విజన్తో స్టార్ట్ చేశాడు. ఒక 5 yearsలో ఎంత సంపాదించాలి, ఒక 10 yearsలో ఎంత సంపాదించాలి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. తర్వాత అతను కొత్త ఐడియాలు ఉంటాయి, కొత్త ఆర్డర్స్ ఎలా తీసుకురావాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి అతనికి. ఈవెన్ కంపెనీ గ్రో ఎలా చేయాలి. మనం ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంపెనీస్ చూసాం, స్విగ్గీ చూసాం, హర్ష, తర్వాత జొమాటో చూసాం, లేకపోతే ఇలా కొత్త కొత్త కంపెనీస్ చాలా వచ్చినాయి. ఇన్నోవేటివ్ ఐడియాస్, జెప్టో వచ్చింది. సో ఇలాగా ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళ ఐడియా ద్వారా వచ్చినాయి. జెరోదా వచ్చింది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఐడియాస్ నుంచి పుట్టుకొచ్చిన కంపెనీస్. స్మాల్ కంపెనీస్ మేబీ 1 lakh క్యాపిటల్తో స్టార్ట్ అయింది. 1 lakh crores. మన జెరోదా చూసుకుంటే 2 lakh crore, జొమాటో చూసుకుంటే 2 lakh crore, స్విగ్గీ లాంచ్ అవడమే 1 lakh crore స్టార్ట్ అయింది. సో ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేసి డెవలప్ చేయగలిగారు. వీళ్ళందరూ ఎవరంటే కీ పర్సన్స్. వీళ్ళకి ఏమైనా అనుకోకుండా ఇనిషియల్ స్టేజ్లో ఏమైనా జరుగుంటే సో ఇంత పెద్ద బిజినెస్లు పూర్తయ్యే కావు. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత లాస్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళ విలువ కొన్ని వేల కోట్లలో ఉంది ఒక్కొక్కళ్ళది. సో ఈ పర్సన్స్, సో వీళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి అన్ని వేల కోట్లు లాస్ అని. సరే, ఒక మీడియం స్కేల్ బిజినెస్ తీసుకున్న 1 crore నుంచి 10 crore లాస్ వస్తుంది. చిన్న కంపెనీస్ తీసుకున్నా కూడా ఆ ఓనర్కి కానీ ఆ కీమ్యాన్కి ఏమైనా జరిగితే ఫ్యామిలీకి ఒక 10 crores లాస్ అవుతుంది. మామూలుగా టర్మ్ ప్లాన్ తీసుకునేది ఇన్కమ్ లాస్ కోసం. సో ఎమోషనల్ లాస్ ఎవరు కవర్ చేయలేరు, కానీ ఫ్యామిలీకి ఇన్కమ్ లాస్ కాకూడదు. అందుకని చెప్పేసి ఈ కీ పర్సన్ తీసుకొచ్చారు. ఈ కీ పర్సన్కి ఏం చేయొచ్చు అంటే కొద్దిగా అడిషనల్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఎంత ఇవ్వచ్చు అంటే ఇప్పుడు అతని ఇన్కమ్ 10 lakhs అనుకోండి, కంపెనీ టర్న్ ఓవర్ ఒక 1 crore ఉందనుకోండి, అతనికి 1 crore తీసుకోవచ్చు టర్న్ ఓవర్ ఇన్కమ్ కింద. కంపెనీ టర్న్ ఓవర్ ఇంటూ 10 times ఇవ్వచ్చు. కంపెనీ 10 crore ఉంటేనే అతనికి 10 lakhs శాలరీ ఉంటుంది. సో సపోజ్ 1 crore అతని కంపెనీ టర్న్ ఓవర్ ఉంటే 10 crore వరకు ఇంక టర్మ్ ప్లాన్ ఇవ్వచ్చు, కీమ్యాన్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కూడా తీసుకుంటారు. దాని కంపెనీ యొక్క బోర్డ్ రిజల్యూషన్ కాపీ, స్మాల్ పేపర్ వర్క్ ఉంటుంది. అవి ఇస్తే ఇతని వాల్యూ పెరిగిపోతుంది. నార్మల్గా ఇతను 10 lakhs, 10 lakhsకి 10 times అంటే 1 crore రావచ్చు ఎలిజిబిలిటీ, 2 crore రావచ్చు, 3 crore రావచ్చు ఏజ్ని బట్టి. కానీ ఒక కీమ్యాన్ ద్వారా పోవడం ద్వారా అతనికి 10 crore ఇవ్వచ్చు. ఎందుకు తీసుకోవాలంటే మనకి చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా అతను లేకపోతే ఆ కంపెనీ ఉండదు, ఆ కంపెనీకి ప్రాఫిట్స్ ఉండవు, ఆ కంపెనీకి మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉండరు. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఓనరే ఉండాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారంటే ఓనర్ స్కిల్సే కాదు, వాళ్ళు రైట్ పర్సన్ని ఎంప్లాయీగా చేసుకున్న వాళ్ళు డెవలప్ అయ్యారు. ఒక రైట్ పర్సన్ ఎంప్లాయీ తీసుకుంటే అతను డెవలప్ చేశాడు కంపెనీని, అతను ఐడియాస్ తోటి డెవలప్ చేశాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇతను కీ పర్సన్.
సో ఇతనికి ఏమైనా జరిగితే కంపెనీకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇతను ఏం చేస్తాడంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అగ్రెసివ్ ఉంటాడు, చాలా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటుంది. సో కంపెనీకి ప్రాజెక్ట్స్ తేగలడు, మాట్లాడి మార్కెటింగ్ చేయగలడు. ఇతనికి ఏమైనా జరిగితే కంపెనీకి 10 కోట్లు లాస్ అయ్యిద్ది అనుకుందాం. ఆ ఎంప్లాయీ పేరు మీద 10 కోట్లు తీసుకోవచ్చు. రేపు ఏమైనా అతను జరిగితే 10 కోట్లు కంపెనీకి వస్తాయి. నార్మల్గా అతను పర్సనల్ టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు, ఏమైనా జరిగితే వాళ్ళ నామినీకి వెళ్తాయి. కానీ ఇక్కడ కంపెనీకి వస్తుంది. సరే కంపెనీ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోండి, కంపెనీకి కావాల్సిన ఆబ్జెక్ట్స్ అతని ద్వారా ఫుల్ఫిల్ అయిపోయినాయి, కంపెనీ డెవలప్ అయింది అనుకోండి, ఆ పాలసీ అతనికి అసైన్ చేసేయచ్చు. అప్పుడు అతను నామినీ పెట్టుకుంటాడు, వాళ్ళ మిస్సెస్నో వాళ్ళ ఫాదర్నో మదర్నో పెట్టుకుంటారు. సో అప్పుడు వాళ్ళకి వెళ్తుంది ఆ 10 crores. కానీ అప్పుడు వరకు కంపెనీ లాస్ అని మనం ఫీల్ అయినప్పుడు అలాగా కీ పర్సన్ని మనం చూస్ చేసి కీ మ్యాన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా కంపెనీ ప్రాఫిట్స్ని మనం సేవ్ చేసినట్టు ఉంటాం. అలాగే ఓనర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్కమ్ లాస్ కాకుండా చూసినట్టు. చాలా బాగుంది సార్ ఇన్సూరెన్స్.